అత్తాపూర్ పిఎస్ పరిధిలో రాత్రి మాత్రం ఒక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యువతి కిడ్నాప్. ఈ యువతి కిడ్నాప్ కేసు మాత్రం ఇప్పుడు అత్తాపూర్ ఏరియాలో మొత్తం కూడా కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఇదే ప్లేస్‌లో ఉన్నాం మనము. చూస్తున్నాం కదా, జోయో హాస్పిటల్ ఇది. ఈ జోయో హాస్పిటల్ దగ్గర ఎందుకున్నాము అనంటే కూడా ఇక్కడే అమ్మాయి యువతి కిడ్నాప్ అయితే జరిగింది. నలుగురు వ్యక్తులు తార్కార్ ఇదే రోడ్డు నుంచి కూడా రావడం జరిగింది. అంటే అంతకు ముందు నుంచి అమ్మాయి ఈ హాస్పిటల్‌కు రావడానికి ముందే ఇక్కడ నుంచి అమ్మాయి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి కరెక్ట్‌గా 145 పిల్లర్ దగ్గర నుంచి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది 145 పిల్లర్. ఈ పిల్లర్ దగ్గర నుంచి అమ్మాయి ఈ రోడ్డు మీదకెళ్ళి పరిగెత్తుకుంటూ తనని తను కాపాడుకోవడానికి అప్పటికే తార్కార్లో తరుముతూ వస్తున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి నన్ను కాపాడండి అని చెప్పి అరుస్తూ ఈ లోపలికి కూడా ఈ హాస్పిటల్ లోపలికి మనం చూస్తున్నాము. జోయో హాస్పిటల్ లోపలికి కూడా ఆ అమ్మాయి పరుగులు తీస్తూ పరిగెత్తుకొని డోర్లు నెట్టుకొని సెక్యూరిటీ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళడం కూడా జరిగింది. పరిగెత్తుకొని వెళ్ళడం అంతా కూడా ఇక్కడ మనకు సీసీ కెమెరా కనిపిస్తుంది కదా. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అక్కడ సీసీ కెమెరా కనిపిస్తూ ఉంది క్లియర్ గా. ఆ సీసీ కెమెరాలోనే మొత్తం కూడా రికార్డ్ అయ్యింది. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో మనకు అక్కడే కనిపిస్తూ ఉంది సీసీ కెమెరా. ఇక్కడ రెండు ఉన్నాయి, అక్కడొకటి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు మాత్రం ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అమ్మాయి లోపలికి పరిగెత్తిన వెంటనే కూడా సెక్యూరిటీ అంతా అలర్ట్ అయ్యారు. ఆ తార్కారు దూసుకొని వచ్చి ఇక్కడ ఆపుకొని కూడా వాళ్ళు లోపలికి తార్కార్లో నుంచి ఇద్దరు వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ లో మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా యువతి మీద అంటే యువతి మిస్సింగ్ అని ఎక్కడ కూడా కేసు నమోదు చేయలేదు ఎవరు కూడా. అదే విధంగా అమ్మాయి డీటెయిల్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఇంకా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. వాళ్ళ గురించి ఇంకా డీటెయిల్స్ తెలియలేదు కాబట్టి అందుకే ఇంకా సీసీ ఫుటేజ్ అనేది ఇంకా బయట పెట్టడము అసంభవం అని వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చుట్టూ కూడా సెక్యూరిటీ వాళ్ళు రక్షణ కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ తార్కార్లో నుంచి ఇద్దరు వెళ్ళి ఇదే దారి గుండా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల కూడా వాళ్ళను ఈ తార్కార్లో ఎవరైతే వచ్చారో కిడ్నాపర్లు వాళ్ళ ఈ సెక్యూరిటీని కూడా బెదిరించడం జరిగింది అని తెలుస్తుంది. బెదిరించి ఆ అమ్మాయిని లాక్కొని వచ్చి తీసుకొని వెళ్ళారు. అదే విధంగా ఆ అమ్మాయి ఒకటి రావడం అంటే వాళ్ళు బెదిరించడం బట్టి ఆ అమ్మాయి రావడం జరిగింది. తనంతలో తనే ఇదే ప్లేస్ లో ఇక్కడే కార్ ఆగి ఉంది. ఇక్కడే కార్ ఆగి ఉంటే ఇక్కడే ఆ అమ్మాయి కార్ ఎక్కి వాళ్ళతో వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ విషయం ఏంటంటే కారు వెనకాలే ఒక బైక్ కూడా ఫాలో అయినట్టుగా తెలుస్తూ ఉంది సీసీ ఫుటేజ్ లో. బైక్ ఎవరిది, అసలు ఆ బైక్ మీద ఎవరున్నారు, ఆ కారులో వచ్చిన నలుగురు ఎవరు, ఈ అమ్మాయికి ఏమన్నా ఆ యువతికి ప్రేమ వ్యవహారంలో ఏమన్నా చెడు ఉంటుందా, ఇద్దరి మధ్య ఏమన్నా విభేదాలు వచ్చి మరి అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే అమ్మాయికి పెళ్ళయి ఉంటే ఒకవేళ అటు అత్తగారి తరఫు నుంచి ఏమైనా విభేదాలు ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేశారా, లేకపోతే అమ్మాయికి ఇక్కడ ఎవరితోటైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే అలా ఏమన్నా జరుగుంటుందా అనే కోణంలో కూడా సీసీ ఫుటేజ్ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, జాప్యం అవుతుంది అని అంటే మెయిన్ గా వచ్చిన తార్కారికి నెంబర్ ప్లేట్ లేదు, టెంపరరీ నెంబర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నెంబర్ ప్లేట్ లేకపోవడం అనేది ఒక పరీక్షగా మారింది అని చెప్పుకోవచ్చు. ఈ నెంబర్ ప్లేట్ విషయంలో కూడా ఇప్పుడు మరి ఆర్టీఏ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అవ్వాలి. చాలా కార్లు కూడా ఇట్లా నెంబర్ ప్లేట్లు లేకుండా, అది బైకులు కావచ్చు కార్లు కావచ్చు, చాలా మంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వెహికల్స్ తీసుకొని మరి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ఆర్టీఏ సిబ్బంది కూడా ఉంది అని చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ కి. ఇటు పోలీసులేమో సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మొత్తము బ్లాక్ తార్కార్కి నెంబర్ ప్లేట్ లేనందున కూడా దాన్ని ట్రేస్ చేసి ఆ కార్ని ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేయడం బట్టి పోలీసు
పోలీసులు అర్ధరాత్రి ఇక్కడికి చేరుకొని ఇక్కడ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ పరిశీలించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగించి ఏకంగా డీసీపీ డైరెక్ట్ రాత్రి రంగంలోకి దిగడం జరిగింది. అత్తపూర్ డీసీపీనే మొత్తం కూడా ఇప్పుడు కార్ ట్రేస్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు. కార్ ట్రేస్ చేసిన తర్వాత డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉన్నందున మరి పూర్తి వివరాలు కూడా ఇంకా వెల్లడించే అవకాశం తెలుస్తూ ఉంది. మొత్తానికైతే నలుగురు కిడ్నాపర్లు, బైక్ మీద ఒకరు, ఇంకా బైక్ మీద వాళ్ళు కూడా డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. అత్తాపూర్ పిఎస్ పరిధిలో రాత్రి మాత్రం ఒక ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యువతి కిడ్నాప్ కేసు మాత్రం ఇప్పుడు అత్తాపూర్ ఏరియాలో మొత్తం కూడా కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఇదే ప్లేస్ లో ఉన్నాం, మనము చూస్తున్నాం కదా, జోయో హాస్పిటల్ ఇది. ఈ జోయో హాస్పిటల్ దగ్గర ఎందుకు ఉన్నాము అని అంటే కూడా ఇక్కడే యువతి కిడ్నాప్ అయితే జరిగింది. నలుగురు వ్యక్తులు కార్ ఇదే రోడ్డు నుంచి కూడా రావడం జరిగింది. అంటే అంతకు ముందు నుంచి అమ్మాయి ఈ హాస్పిటల్ కు రావడానికి ముందే ఇక్కడ నుంచి అమ్మాయి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి కరెక్ట్ గా 145 పిల్లర్ దగ్గర నుంచి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 145 పిల్లర్, ఈ పిల్లర్ దగ్గర నుంచి అమ్మాయి ఈ రోడ్డు మీదకి వెళ్ళి పరిగెత్తుకుంటూ తనని తను కాపాడుకోవడానికి అప్పటికే కార్లో తరుముతూ వస్తున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి నన్ను కాపాడండి అని చెప్పి అరుస్తూ ఈ లోపలికి కూడా ఈ హాస్పిటల్ లోపలికి మనం చూస్తున్నాము. జోయో హాస్పిటల్ లోపలికి కూడా ఆ అమ్మాయి పరుగులు తీస్తూ పరిగెత్తుకొని డోర్లు నెట్టుకొని సెక్యూరిటీ ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళడం కూడా జరిగింది. పరిగెత్తుకొని వెళ్ళడం అంతా కూడా ఇక్కడ మనకు సీసీ కెమెరా కనిపిస్తుంది కదా, ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అక్కడ సీసీ కెమెరా కనిపిస్తూ ఉంది క్లియర్ గా. ఆ సీసీ కెమెరాలోనే మొత్తం కూడా రికార్డ్ అయ్యింది. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో మనకు అక్కడే కనిపిస్తూ ఉంది సీసీ కెమెరా. ఇక్కడ రెండు ఉన్నాయి, అక్కడొకటి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు మాత్రం ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అమ్మాయి లోపలికి పరిగెత్తిన వెంటనే కూడా సెక్యూరిటీ అంతా అలర్ట్ అయ్యారు. ఆ తార్ కారు దూసుకొని వచ్చి ఇక్కడ ఆపుకొని కూడా వాళ్ళు లోపలికి తార్ కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ లో మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా యువతి మీద అంటే యువతి మిస్సింగ్ అని ఎక్కడ కూడా కేసు నమోదు చేయలేదు ఎవరు కూడా. అదే విధంగా అమ్మాయి డీటెయిల్స్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఇంకా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. వాళ్ళ గురించి ఇంకా డీటెయిల్స్ తెలియలేదు కాబట్టి అందుకే ఇంకా సీసీ ఫుటేజ్ అనేది ఇంకా బయట పెట్టడము అసంభవం అని వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చుట్టూ కూడా సెక్యూరిటీ వాళ్ళు రక్షణ కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ తార్కార్లో నుంచి ఇద్దరు వెళ్ళి ఇదే దారి గుండా కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల కూడా వాళ్ళను ఈ తార్కార్లో ఎవరైతే వచ్చారో కిడ్నాపర్లు వాళ్ళ ఈ సెక్యూరిటీని కూడా బెదిరించడం జరిగింది అని తెలుస్తుంది. బెదిరించి ఆ అమ్మాయిని లాక్కొని వచ్చి తీసుకొని వెళ్ళారు. అదే విధంగా ఆ అమ్మాయి ఒకటి రావడం అంటే వాళ్ళు బెదిరించడం బట్టి ఆ అమ్మాయి రావడం జరిగింది. తనంతలో తనే ఇదే ప్లేస్ లో ఇక్కడే కార్ ఆగి ఉంటే ఇక్కడే ఆ అమ్మాయి కార్ ఎక్కి వాళ్ళతో వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ విషయం ఏంటంటే కారు వెనకాలే ఒక బైక్ కూడా ఫాలో అయినట్టుగా తెలుస్తూ ఉంది సీసీ ఫుటేజ్ లో. బైక్ ఎవరిది, అసలు ఆ బైక్ మీద ఎవరున్నారు, ఆ కారులో వచ్చిన నలుగురు ఎవరు, ఈ అమ్మాయికి ఏమన్నా ఆ యువతికి ప్రేమ వ్యవహారంలో ఏమన్నా చెడు ఉంటుందా, ఇద్దరి మధ్య ఏమన్నా విభేదాలు వచ్చి మరి అమ్మాయిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే అమ్మాయికి పెళ్ళై ఉంటే ఒకవేళ అటు అత్తగారి తరఫు నుంచి ఏమైనా విభేదాలు ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా ప్రయత్నం చేశారా, లేకపోతే అమ్మాయికి ఇక్కడ ఎవరితోటైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే అలా ఏమన్నా జరుగుంటుందా అనే కోణంలో కూడా సీసీ ఫుటేజ్ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, జాప్యం అవుతుంది అని అంటే మెయిన్ గా వచ్చిన తార్ కారుకి నెంబర్ ప్లేట్ లేదు, టెంపరరీ నెంబర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నెంబర్ ప్లేట్ లేకపోవడం అనేది ఒక పరీక్షగా మారింది అని చెప్పుకోవచ్చు. ఈ నెంబర్ ప్లేట్ విషయంలో కూడా ఇప్పుడు మరి ఆర్టీఏ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అవ్వాలి. చాలా కార్లు కూడా ఇట్లా నెంబర్ ప్లేట్లు లేకుండా, అది బైకులు కావచ్చు కార్లు కావచ్చు, చాలా మంది ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వెహికల్స్ తీసుకొని మరి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ఆర్టీఏ సిబ్బంది కూడా ఉంది అని చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ కి. ఇటు పోలీసులేమో సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మొత్తము బ్లాక్ తార్ కార్కి నెంబర్ ప్లేట్ లేనందున కూడా దాన్ని ట్రేస్ చేసి ఆ కార్ని ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేయడం బట్టి
పోలీసులు అర్ధరాత్రి ఇక్కడికి చేరుకొని ఇక్కడ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ పరిశీలించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగించి ఏకంగా డీసీపీ డైరెక్టర్ రాత్రి రంగంలోకి దిగడం జరిగింది. అత్తపూర్ డీసీపీనే మొత్తం కూడా ఇప్పుడు కార్ ట్రేస్ చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు. కార్ ట్రేస్ చేసిన తర్వాత డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉన్నందున మరి పూర్తి వివరాలు కూడా ఇంకా వెల్లడించే అవకాశం తెలుస్తూ ఉంది. మొత్తానికైతే నలుగురు కిడ్నాపర్లు, బైక్ మీద ఒకరు, ఇంకా బైక్ మీద వాళ్ళు కూడా డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వేణుతో నిర్మల RTV.